హెచ్డిసి లోకల్ న్యూస్ కి స్వాగతం. గౌరవెల్లి ప్రాజెక్ట్ పురోగతిపై సమీక్ష సమావేశం అనంతరం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో కలిసి నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్ట్ అనేక లీగల్ ఇష్యూస్ కారణంగా చాలా కాలంగా ఆలస్యం అవుతున్న విషయం తెలిసిందే. హుస్నాబాద్ శాసనసభ్యులుగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరంపై ఇరిగేషన్ శాఖపై నిరంతరం దృష్టి సారిస్తున్నారు. ఈ రోజు జరిగిన సమీక్ష సమావేశంలో సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర అడ్వకేట్ జనరల్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టులో ఉన్న న్యాయపరమైన ఇబ్బందులను ఎలా పరిష్కరించాలి, భూసేకరణ ప్రక్రియను ఎలా వేగవంతం చేయాలి అనే అంశాలపై సమగ్రంగా చర్చించారు. భూసేకరణకు సంబంధించిన నిధులను తక్షణమే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్ పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎల్లుండి సుప్రీంకోర్టులో ఎన్విరాన్మెంట్ కేసు విచారణ ఉన్న నేపథ్యంలో ఆ కేసులో విజయం సాధిస్తామనే విశ్వాసాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవెల్లి ప్రాజెక్టును అన్ని విధాలుగా పూర్తి చేయడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అదేవిధంగా దేవాదుల లిస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నీటిని హుస్నాబాద్ నియోజకవర్గానికి అందించేందుకు పెండింగ్ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు, గౌరవెల్లి ఇరిగేషన్ ప్రాజెక్టు అనేక కారణాల వల్ల, లీగల్ ఇష్యూస్ వల్ల కూడా చాలా ఏండ్ల నుంచి పెండింగ్లో ఉంది. గౌరవనీయులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, హుస్నాబాద్ శాసనసభ్యులు వారు నిరంతరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఈ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన ఆవశ్యకత, అవసరం, అర్జెన్సీ గురించి మా మీద పదే పదే ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈరోజు మరి గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ గారితో, అదేవిధంగా మరి ముగ్గురు కలెక్టర్లతో సిద్దిపేట, జనగాం అండ్ కరీంనగర్ కలెక్టర్లు ప్లస్ ఇరిగేషన్ అధికారులు ప్లస్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అందరితో మీటింగ్ పెట్టి లీగల్ హర్డిల్స్ ఎట్లా క్రాస్ చేయాలి, అదేవిధంగా ఆ ప్రాజెక్టులో ఎట్లా ముందుకు పోవాలి, ల్యాండ్ అక్విజిషన్ విషయంలో మరి ఏ విధంగా మనం ముందుకు పోవాలి. నేను స్పష్టంగా ఒక అష్యూరెన్స్ ఇచ్చిన, ల్యాండ్ అక్విజిషన్కి వెంటనే అమౌంట్ విడుదల చేస్తామని చెప్పి మంత్రి గారికి, అధికారులకు కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ లీగల్ హర్డిల్స్, మరి న్యాయ చిక్కులు ఏ విధంగా అధిగమించాలని చెప్పి కూడా డిస్కస్ చేసినాం. ఎల్లుండి సుప్రీంకోర్టులో కూడా కేసు ఉంది. సుప్రీంకోర్టులో కూడా మనం తప్పనిసరిగా మనం గెలుస్తాం, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వస్తుందనే నమ్మకం, విశ్వాసం నాకుంది. గౌరవెల్లి ప్రాజెక్ట్ అన్ని విధాలుగా పూర్తి చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేము కట్టుబడి ఉన్నామని, కమిట్మెంట్తో ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తూ, అదేవిధంగా దేవాదుల ప్రాజెక్ట్ నీళ్లు ఏదైతే హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీకి రావాలనో దానికి సంబంధిత పనులు కూడా వేగవంతం చేపడతామని చెప్పి నేను హామీ ఇవ్వడం జరిగింది.